ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ 25% పనులు పూర్తి కాని నీటి ప్రాజెక్టులపై చర్చ రాజధాని నిర్మాణాలపై ప్రత్యేక సమీక్ష జరపనున్న మంత్రిమండలి అమరావతిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ముగిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్కు రానున్న ముఖ్యమంత్రి నిన్న పీయూష్ గోయల్ జేపీ నడ్డాతో భేటీ ఇవాళ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటన మామిడి రైతులను కలవనున్న మాజీ ముఖ్యమంత్రి కనీస మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న అన్నదాతలు జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు రేపల్లెలో కాకరేపుతున్న పేకాట వ్యవహారం 9 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు వెలమవారిపాలెంలో పేకాట శిబిరం సీజ్ పరారీలో శిబిరం నిర్వాహకుడు ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లిలో ఇంకా దొరకని బాలుడి ఆచూకీ నిన్న అంగన్వాడీకి వెళ్లి కనిపించకుండా పోయిన లక్షిత్ 10 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు ఎక్కడికైనా వెళ్లాడా ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు ఎగువ నుంచి వస్తున్న నీటితో జూరాలకు జలకళ 14 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల ప్రస్తుత నీటి మట్టం 1042 ఫీట్లు ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు 4 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల ప్రస్తుతం 882.1 అడుగుల దగ్గర నీటి మట్టం కుడి ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం ఇన్ఫ్లో 1,16,000 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం 534 అడుగుల దగ్గర నీటి మట్టం శ్రీశైలం నుంచి వస్తున్న వరద హైదరాబాద్ జీడిమెట్లలో దొంగల హల్చల్ గంటలో 3 ఏటీఎంలలో చోరీ చేసిన దొంగలు గ్యాస్ కట్టర్తో మిషన్లను కట్ చేసిన దుండగులు స్పాట్కు చేరుకున్న జీడిమెట్ల పోలీసులు క్లూస్ టీమ్స్ తిరుమలలో కొనసాగుతున్న రద్దీ 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు టోకెన్ లేని వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో దొంగల భీభత్సం ఎర్రంపల్లిలోని 2 దేవాలయాల్లో దొంగతనం హుండీలు పగలగొట్టి నగదు ఆభరణాలు అపహరణ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు గోట్లపల్లిలో పశువుల పాకలో పేకాట ఆడుతున్న 5గురు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కార్మిక సంఘాల సమ్మె 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ కనీస వేతనం 26,000గా నిర్ణయించాలంటూ నిరసన మంచిర్యాల జిల్లా సింగరేణిలో సమ్మె సైరన్ సుదీర్ఘకాలం తర్వాత గనులపై సమ్మె ప్రభావం మందమర్రి శ్రీరాంపూర్ రామకృష్ణాపూర్లోని బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి ఏరియాలో కార్మిక సంఘాల సమ్మె బొగ్గు ఉత్పత్తికి ఆటంకం సత్తుపల్లి బస్సు డిపోలో కనిపించని సమ్మె ప్రభావం యథావిధిగా అన్ని రూట్లలో నడుస్తున్న బస్సు సర్వీసులు కొనసాగుతున్న ప్రధాని మోడీ విదేశీ పర్యటన బ్రెజిల్ టూర్ ముగించుకుని నమీబియాకు వెళ్లిన పీఎం ఇవాల్టితో ముగియనున్న విదేశీ పర్యటన
ప్రధాని మోడీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ అవార్డ్ 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమన్న పీఎం. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో కుండపోత వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు, చిత్రకూట్ వాటర్ ఫాల్స్కు పెరిగిన టూరిస్టులు. మధ్యప్రదేశ్లోని నాగ్పూర్ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు మూసివేత. పసిడి ప్రియులకు షాక్, మళ్లీ పెరిగిన బంగారం ధరలు. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 90,600.